హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు మా ఇంట్లో రోజు పొద్దున ఏం జరుగుద్దో చూపిస్తా. అట్లని చెప్పేసి ఇది మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనుకునేరు, కానే కాదు. బృంద పుట్టిన తర్వాత మా మార్నింగ్ రొటీన్ ఏంటంటే తలా కాసేపు దాన్ని పిసకడమే, దాంతో పిసికించుకోవడమే. ఇదే మా మార్నింగ్ రొటీన్. చూసిండ్రు కదా. ఇంకా మా ఆయనకు గనుక నా మీద కోపం వచ్చిందంటే ఏం లేదండి, సింపుల్గా తన చేతికి నా జుట్టుని ఇస్తాడు. కథం నేను లాక్కోలేక పీక్కోలేక మామూలుగా ఉండదు. ఏదేమైనా అండి, బృందగాడి క్యూట్ ఇన్నోసెంట్ లుక్స్ తోని మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మా అమ్మ అయితే బుడిదానికి స్నానం చేపించుడు, రెడీ చేసుడు, వీటిని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడే దాన్ని నూనెలో ముంచి లేపిందన్నమాట, స్నానం చేపిస్తుందంట. నెక్ పైన ఇట్లా అవుతుంది, ఫుల్ అవుతుంది. లేవాలి, ఇప్పుడు ఇది లేవాలి, లేచి కూర్చోవాలి. అమ్మగారు చూడు, తలకాయ చూడు. అయ్యో రామా 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 ఏ రామా. చిన్నాడు వీడు కూర్చోవాలంట. అజ్జా అజ్జా, ఏంట్రా నువ్వు నిలబడుతుంది నడుస్తుందేమో. అయ్యో నడుస్తుంది, ఇది నడిపించా చాలా సార్లు. ఓ కాళ్ళు పుచ్చుకుంటాము. నొక్కు సేవ చేసుకోండి రా, నాకు సేవ చేసుకోండి. చాలా స్టెప్ వేసింది. అయ్యో మార్నింగ్ లేవంగానే ఫుల్ హ్యాపీగా ఉంటుందండి. 1 గంట 2 గంటలు దానికదే మంచిగా, అంటే మనం జస్ట్ అక్కడ ఉంటే చాలు, దానికదే ఆడుకుంటూ ఉంటుంది. సో అమ్మ ఇండియా వచ్చిన తర్వాత నా ప్లాన్ ఏంటంటే ఈ 1 to 2 అవర్స్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని టక్క వంట చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం అర్జెంటుగా ఒక చోటుకి వెళ్తున్నాము. ఎక్కడికంటారా? చెప్తా అన్నీ ఇప్పుడే చెప్తే ఇలాగా. లెట్స్ వెయిట్ అండ్ సీ. అమ్మ బుడ్డది ఏడుస్తుంది చూడవే. ఇంకా మీకు నేను మా ఆయనను తిడితే ఇంత మంచోడు, మిమ్మల్ని ఎట్లా అంటే అట్లా సపోర్ట్ చేస్తాడు, ఆయనను ఎందుకు తిడతారు అని అంటారు. కానీ ఎందుకు తిడతానో ఇప్పుడు చెప్తా. నీ గురించి కాదు, నేను సంటి పిల్ల తల్లిని అనుకుంటున్నాడో మరి లేకపోతే ఇంకా కాలేజ్లో ఆయనను కలిసిన కన్నెపిల్లని అనుకుంటున్నాడో అర్థమైతలేదు. కాదు, 1 గంట క్రితం చెప్పి మనం గంటల సినిమాకి వెళ్తున్నాము రెడీగా అంటే ఈ గంటలో నేను దానికి పాలియాలా, వంట చేయాలా, ఇదంతా చేసి మళ్ళీ తిని బయలుదేరాలా. 1 5 నిమిషాలు లేట్ అయితే పొట్టు తిడుతుంది. మళ్ళీ తిట్టిన్నా 11ంటికి చెప్పా, 2ంటికి సినిమా అని. 3 గంటలు అయింది, ఇంకా రెడీ అవ్వకపోతే తిట్టాను. రెడీ అవ్వరు అన్నా, దాన్ని కూడా తిట్టడమే. 11ంటికి చెప్పలే, ఫస్ట్ నువ్వు 11:30కు చెప్పావు. లేదు 11ంటికి చెప్పా. మరి ఇందాక ఉన్న గంట, ఇప్పుడు 2:30 గంటలు ఉంది రికార్డింగ్ లో. 11:30 కూడా ముందే చెప్పాడు. ఇట్లా ఉరికిస్తాడు. చిన్న పిల్లని వేసుకుని అట్లా ఉరుక్కుంటూ పనులు చేయాలంటే అవుతుందా? చెప్పమ్మా, నిజం చెప్పు, మీ అల్లుడి గురించి, అబద్ధం కాదు. ఇక్కడ ఏంటంటే స్వాతి లేట్ గా రెడీ అవ్వడం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ అమ్మ నుంచి రాలేదు, వాళ్ళ నాన్న నుంచి వచ్చింది. వాళ్ళ నాన్న రెడీ అవ్వాలంటే స్వాతికి ఎక్కువ టైం. ఇంకేటన్నా బయటకు వెళ్తే కథం, ఎటన్నా బయటకు వెళ్ళాలంటే పొయ్యి పౌడర్ వేసుకొని మంచిగా, అది గుర్తు తెలుసా? అమ్మాయిలే రెడీ అమ్మన్నా, అబ్బాయిలు కూడా మంచిగా దువ్వుకొని పౌడర్ వేసుకొని మంచిగా రెడీ అవుతాడు. ఈయనైతే అదే జిడ్డు మొహం వేసుకొని వస్తాడు, చూడలేక నా వల్ల కాదు. ఒక్కోసారి అయితే చూడు, మీరు రెడీ అవ్వాలి, నేను రెడీ అవ్వకుండా అట్లనే ఉంటా. సరే, ఎందుకు మ్యాటర్ ఏంటో చెప్పు. ఇంకా నేనెందుకు, నువ్వే చెప్పు. చిన్నదాన్ని వేసుకొని పెద్ద మూవీకి వెళ్తున్నాము విత్ ఫ్యామిలీ. బహుశా అమ్మ వాళ్ళకి లాస్ట్ మూవీ ఇన్ అమెరికా అవుతుంది కావచ్చు ఈ ట్రిప్ లో. ఇంకా సో అమ్మ మీది ఫస్ట్ సినిమా ఏంటిది అమెరికాలో? రాజాసాబ్. అమ్మ వాళ్ళది రాజాసాబ్ సినిమా అమెరికాలో ఫస్ట్ మూవీ. అదేంటంటే నా డెలివరీకి క్రేజీగా తెలుసా, డెలివరీకి 2 days ముందు వెళ్ళినాం. రాజాసాబ్ 70 seats తీసుకెళ్ళా.
ఊపుతుండే. మా ఆయన అయితే రాజాసాబ్ సినిమాలో జోకులు చేసుడు. ఇంకా ఇగో ఈ మూవీలో ఉన్న ట్విస్టులకు నీకు ఇక్కడనే డెలివరీ అవుతుంది కావచ్చు స్వాతి అని. థియేటర్లో అయితే అందరూ నా పొట్టనే చూసుడు రాజాసాబ్ మూవీలో. ఇదేంది ఇంత పొట్టనేసుకొని ఈ సినిమాకి వచ్చిందని. ఇంతకి ఏంటి పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నావా, ఫట్ అవుతుంది అనుకుంటున్నావా? ఆల్రెడీ హిట్టా? చూడక ముందే చెప్పు. రివ్యూ వచ్చిందా? రివ్యూ వచ్చేదండి, నేను ఇస్తా. నువ్వు ఇస్తావా? చూడు, చూసాక ఇంకా ఎక్కువ చెప్తా. బట్ ఆల్రెడీ హిట్. చూసాక ఇంకా ఎక్కువ చెప్పకు, కరెక్ట్ గా చెప్పు. సినిమా చూసాక చెప్తా అంటున్నా, చూడక ముందే హిట్. బట్ ఎందుకు హిట్ అనేది చూసినాక చెప్తా. ఇంకా ఇదే నువ్వు అట్లా బయాస్ గా చెప్పకు, కరెక్ట్ గా చెప్పు సినిమా ఎలా ఉందో. ఓకేనా? సినిమా మీద ఆల్రెడీ పాజిటివ్ బజ్ ఉంది. ఓకేనా? మంచి ఓపెనింగ్స్ కూడా వస్తుంది. నువ్వు సినిమా రామ్ చరణ్ కోసం పోతున్నావా, జాహ్నవి కోసం పోతున్నావా? జాహ్నవి ఎక్కువసేపు ఉండదు, ఒకటి 30 minutes. సినిమా స్టోరీ కోసం వెళ్తాం, తర్వాత హీరో కోసం వెళ్తాం, తర్వాత మ్యూజిక్ కోసం వెళ్తాం. హీరోయిన్ ఎక్కడో లాస్ట్ ఉంటుంది. ఏజ్ అయిపోయిందా? ఏజ్ అయిపోయిందా? ఒప్పుకున్నాడు ఫైనల్లీ. నాకు అర్థమే కాదు, సినీ మార్కెట్ పట్టుకొని సినిమాకే అంటుండు మా నాన్న. నాకు అది ఏమన్నా అర్థం కావట్లేదు. వచ్చినాం థియేటర్కి వచ్చినాం. మనం యాజ్ యూజువల్ గా లేటే ఉంటాం కదా, లేటే ఉన్నాం. దూరం నుంచి దొరకలే పదం, పెద్ద ప్రాబ్లమే వచ్చింది. దూరం నుంచి పదం దొరకలేదంట. అమ్మ నీడకు, చెట్టు నీడకు పార్కింగ్ దొరికింది, అదే చాలు. టక్క దిగండి. ఇది నా చిన్ని బన్నీ, మరి చిన్ని బన్నీ చిన్నదానితో పెద్ద సినిమాకి వచ్చామన్నమాట. చిన్నదానితో ఇది మామూలుగా కాదు. ఎన్ని సినిమాలు చూస్తుందో అమ్మగారు. సినిమాలకు పోతావా నువ్వు? పోతే ఎట్లుండాలి? రిబ్బన్ కట్ చేస్తే కోట్లు పడాలి అకౌంట్లో, ఆ రేంజ్కి వెళ్ళాలి. అలా టపాగా వెళ్ళకూడదు. మళ్ళీ సినీ మార్క్కి వచ్చాము. ఇంకా అమ్మ డైపర్ బ్యాగ్, బుడ్డిదానికి ఎక్కడికి వెళ్ళినా డైపర్ బ్యాగ్. దాంట్లో ఏమేమి ఉంటాయంటే, దాంట్లో డిఫాల్ట్గా 5 డైపర్లు, ఒక వైప్స్ ప్యాకెట్, ఒక 3 డ్రెస్సెస్, ఒక డైపర్ ప్యాడ్ ఉంటుంది కదా ఎక్కడైనా డైపర్ మార్చుకునే విధంగా, అవి ఉంటాయి అన్నమాట ఈ డైపర్ బ్యాగ్లో. అండ్ డైపర్ ర్యాష్ క్రీమ్. ఎందుకు అది దిగి నడవదట్నా? ఓకే, చలో పదండి. ఫాస్ట్ పాలు ఇవ్వాలి వెళ్ళగానే దానికి, బుడ్డదానికి. వీకెండ్ అయితే కొంచెం సినిమా హడావిడిగా అనిపించేదేమో. సో వీక్ డే అవ్వడం వల్ల మనకు అంటే మనం కొంచెం లేట్గా వచ్చినాం. సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది, దానివల్ల కూడా అంత హడావిడి కనబడట్లేదు. ఇండియాలో అయితే పెద్ద హీరోల మూవీ రిలీజ్ అవుతుందంటే పేపర్ కటింగ్ ఆ హడావిడి ఎంత ఉంటుంది, ఇక్కడ మరి అంత ఏముండదు. బట్ డాలస్ ఆల్మోస్ట్ హైదరాబాద్ లెక్కనే అండి. హైదరాబాద్ శిల్పారామంలో ఎన్ని మూవీ ఈవెంట్స్ జరుగుతాయో డాలస్లో కూడా ఆల్మోస్ట్ అన్ని జరుగుతాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఆడియో ఫంక్షన్స్, మూవీ రిలీజ్ ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అన్నీ కూడా హైదరాబాద్లో జరిగినన్ని డాలస్లో కూడా జరుగుతున్నాయి. మొన్న ఒక షార్ట్ పెట్టానండి చిన్నదానితో మూవీకి వెళ్తున్నది. సో దాని కింద చాలామంది కామెంట్ చేసినారు, చిన్న బేబీతో ఎలా వెళ్తున్నారు, తనని నిద్ర డిస్టర్బ్ అవ్వట్లేదా, తను ఏడవట్లేదా అని. నా పైన ఉంటే చాలండి, దానికి సౌండ్తో సంబంధం లేదు. అంటే దానికి ఆకలేస్తే పాలు తాగుతుంది లేదా బజ్జుకుంటుంది, కాసేపు సినిమా చూస్తుంది. పెద్ద మూవీ చూసింది కాసేపు. పెద్ద తెలుగు నువ్వు వెళ్ళు. మేము వెళ్తున్నాము, అప్పుడే టైటిల్స్ పడుతున్నాయి. మాకు ఇది వెరీ కామన్ అండి. ఏ సినిమా అయినా సరే 5 నిమిషాలు 10 నిమిషాలు మిస్ అయినాకనే చూస్తాం థియేటర్లో. అందుకే ఇంట్లోనే మంచిగా చూస్తాం కావచ్చు మేము సినిమా. అందరూ తెలుగు వాళ్ళే వచ్చిండు అంటుండు మా నాన్న. తెలుగు సినిమాకి తెలుగు వాళ్ళు నాకెవరు వస్తారు నాన్న? సో అప్పుడు అయిపోయింది మూవీ. సినిమా చూసి వచ్చి కార్లో కూర్చున్నాము. నేను ఇప్పుడు చిన్నపాటి ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను పెద్ద సినిమా గురించి. మా ఆయనను మా నాన్నను కూడా అడుగుతా, ఎందుకంటే అమ్మ వాళ్ళకు లాస్ట్ మూవీ ఇన్ యూఎస్ఏ అని చెప్పినా కదా. సో వాళ్ళ రియాక్షన్ కూడా అడుగుదాం. ఏమండి పెద్ది, మా పెద్ది సినిమా చూసావా, ఎలా ఉంది? ఫుల్ ఎమోషనల్ సినిమా. అసలు ఏదో ఎంజాయ్ చేద్దామని వస్తే ఫుల్ ఎమోషనల్ చేసేసాడు బుచ్చిబాబు, సనాబాబు. సో ఈ న్యూస్లు ఇవన్నీ ఆ పవన్ కళ్యాణ్ అరకులో వాళ్ళకి దారేసాడు, వాళ్ళకి దారి వేసాడు, వీళ్ళకి దారి వేసాడు అంటే వింటా ఉంటామే కానీ సో మరీ ఇంత ప్రాబ్లమాటిక్గా ఉంటుందని నాకు తెలియదు. సో మొత్తం వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుందో మొత్తం కళ్ళకి అద్దినట్టు చూపించాడు. ఫుల్ ఎమోషనల్ సినిమా అసలు. అప్పో
సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కనెక్ట్ అవ్వని వాళ్ళకి సెంటిమెంట్ కనెక్ట్ అయిన వాళ్ళకి కనెక్ట్ అవ్వదు, సెంటిమెంట్ బాగా కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం సూపర్. మేబీ అలాంటి ఏరియాస్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అలాంటి ఏరియా అని కాదు, సో విలేజెస్ వాళ్ళకి అందరికి ఉన్నాయంట కదా 18,000 విలేజెస్ ఉన్నాయంట, పేరు కూడా లేని ఉన్నాయంట. సో ఇన్స్పైరింగ్ మూవీ, మెసేజ్ కూడా. సో వాళ్ళందరినీ పట్టించుకోవాలని, ఓట్ లేదని చెప్పి వాళ్ళకి ఏమి అంటే వెల్ఫేర్ వెళ్ళట్లేదు అది ఇది అని ఎంతో చూపించాడు. సినిమాని రివీల్ చేస్తున్నాము. సినిమాని రివీల్ చేశారు. సో చాలా చాలా ఇన్స్పైరింగ్ మూవీ. ఓకే, మా చిట్టిది కూడా పడుకోకుండా చూసింది. మూవీ నచ్చిందా నాన్న? నచ్చింది, ఇటు చూడు, చూసి చెప్పు. బాగా నచ్చింది. అబ్బో, బాగా నచ్చిందా? నాన్న మూవీ నచ్చిందా? బాగుందా బాగాలేదా? నీ ఇష్టం. చాలా బాగుంది. బాగుంది. అమ్మా బాగుంది సినిమా. అవునా? ఓకే. ఇంకా ఇప్పుడు సినిమా తర్వాత అల్లుడు సినిమా తర్వాత చాయ్ ఇప్పిస్తావా అన్నది మా నాన్న ఇన్నర్ వాయిస్. అల్లుడు చాయ్ ఇప్పిస్తావా, అల్లుడు బజ్జీ ఇప్పిస్తావా? తిన్నాం మంచిగా అన్ని అందులో. మమ్మల్ని అందరిని అడిగావు, నీకెలా అనిపించింది? దొరబాబు నా రివ్యూ వద్దు బాబు. ఎందుకో రివ్యూకి ఫ్యాన్ కి సంబంధం ఉంది. మూవీ బాగుంది. ఒక సినిమా ఆడియన్ గా చెప్పు. మూవీ బాగుంది, మంచిగా ఉంది. మరి చెప్పు కాకపోతే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. కానీ రామ్ చరణ్ కోర్ ఫ్యాన్స్ ఇష్టపడతారా లేదా అనేది నాకు తెలియట్లేదు. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు, రామ్ చరణ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అట్లా చేశాడు కదా, అన్ని ఫైట్లు కుస్తీలు అన్ని చేశాడు కదా. అదే అదొక్కటే, అది కనెక్ట్ అవుతారా లేదా అని డౌట్. బట్ మూవీ మాత్రం చాలా ఇట్లా ఎమోషనల్ గా, లాస్ట్ లో అయితే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళ అది అర్థమవుతుంది. గేమ్ చేంజర్ లో అవన్నీ చేశాడు, హిట్ అయిందా? ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చినాక యథా రాజా తదా ప్రజా. జుట్టుకు నూనె పెట్టుకుంటా అని జుట్టు ముంగటేస్తున్నా. వస్తున్నా. ఇంకా మూవీ నుంచి వచ్చిన వెంటనే చూశారు కదా, మామ అల్లుళ్ళు ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా పని మొదలు పెట్టిర్రు. ఎందుకంటే ఇంకా నాన్న ఫుల్ హడావిడి అనమాట. నేను ఉన్నప్పుడే ఏమన్నా పని అది ఇది అంటే పెరట్లో పని ఏదన్నా ఉంటే చేసేసుకొని నేను హెల్ప్ చేస్తా కదా అని అనేసరికి ఈ అలసంద మొక్కలు తీగ బారుతున్నాయి. ఇంకా పందిర్ లేక అటు ఇటు పోతున్నాయి అని చెప్పేసి దీనికి చిన్నగా చెక్కలతో పందిరేద్దామని ఇంక ఇద్దరు పని స్టార్ట్ పెట్టారు. ఇది ఇప్పుడే ఏమవ్వదులేండి, కొంచెం పెద్ద పనే కదా. అంటే ఈ వీడియోలో చూపించడం అవ్వదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా పందిరేసిన తర్వాత ఎట్లా వచ్చిందనేది. ఎందుకంటే చెక్కలన్నీ కట్ చేసుకొని ప్రాపర్గా వేయాలి కదా. చెట్లు పెట్టిన దగ్గర నుండి అదొక హ్యాపీనెస్ అండి, నిజంగా చెప్తున్నా. సాయంత్రం అయితే చాలు, మేము ఇంట్లో కంటే బయటనే ఎక్కువ ఉంటాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ స్వీట్ అండ్ సింపుల్ బ్లాగ్ అండి. వర్కింగ్ డే రోజు కూడా మేము ఇంత హ్యాపీగా గడిపేసాం అన్నమాట. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు మీరు మన యూట్యూబ్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే తప్పకుండా చేసుకోండి. అట్లనే మన ఇన్స్టా అకౌంట్ swati.comedy కూడా ప్లీజ్ ఫాలో చేయండి. అండ్ బృందా గాడి రీల్స్ అయితే ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్నాయండి. సో భూమి అండ్ బృందా ఇన్స్టా అకౌంట్ కూడా ప్లీజ్ డూ ఫాలో అండి. బాయ్ ఉంటాం. మళ్ళీ మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో.